అంగన్వాడీ పిల్లడండి 6 దినాలు సృష్టి చెప్పేశాడు. ఇక్కడ మనోళ్ళు తడబడుతున్నారు. మంచిదండి. ఇప్పటివరకు చాలా కోటేశ్వర గారు చెప్పిన మాటలు చాలా బాగున్నాయండి. పాపం చేసేవాళ్ళు చర్చికి రావద్దు అంటున్నాడంటే చాలా బాధపడాల్సిన పని లేదండి. ఒక మాస్టారు చెప్తున్న సబ్జెక్ట్లో అందరూ పాస్ అయ్యారంట. అంటే కోటేశ్వరరావు గారి చర్చికి వచ్చే ఆయన కోరిక ఏంటంటే అందరూ పరలోకం వెళ్ళాలి. చెప్పవలసిన వారికి ఉండవలసిన అర్హతలు ఏంటి? వాళ్ళు వాక్య ప్రకారంగా ప్రవర్తించే వాళ్ళు ఉండాలంట. అవును, వాక్య ప్రకారంగా ప్రవర్తించే వాళ్ళు చెప్తే ఆ మాటలు వాళ్ళు ఎక్కువగా అన్న వాళ్ళని దాన్ని ఫాలో అవుతానికి అవకాశం ఉంటుంది. వినేవాళ్ళకి ఉండవలసిన అర్హత ఏంటి? పాపం మానం. బైబిల్ ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటండి, మనందరం పాపం మానాలి, యథార్థంగా బతకాలి, పరలోకం వెళ్ళాలి. ఇంక ఎన్ని మీటింగ్లు పెట్టినా ఇంతకన్నా చెప్పేది ఏమైనా ఉంటుందో చెప్పండి? హంగులు ఆర్భాటాలు కలిగి నరకానికి జారిపోయేదానికన్నా ఉన్నదాన్ని బట్టి స్థిమితంగా వాక్యం నేర్చుకుంటే ఏదో గూడు ఏర్పాటు చేశాడు దేవుడు చిత్తం అయితే ఇంకా డెవలప్ అవుద్ది. కాబట్టి దీంట్లోనే మనం జ్ఞానాన్ని బట్టి అతిశయించాలి. దీంట్లో నేర్చుకున్న పద్ధతులను బట్టి, ఇక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి మనం అతిశయించి ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆ జ్ఞానాన్ని నేర్చుకుని మనందరం కూడా పరలోకం వెళ్ళే మార్గంలో సంశయాలు ఉండకూడదు, సందేహాలు ఉండకూడదు. ఖచ్చితంగా నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి, పాపాన్ని పూర్తిగా మానాలి. పాపం చెప్పేవాళ్ళకి ఒక బలహీనత ఉంటుంది అనుకోండి. పాఠం చెప్పేవాళ్ళకి మోహపు చూపు చూస్తున్నాడు. మోహపు చూపు చూసే బలహీనత నీకు ఉన్నప్పుడు మోహపు చూపు చూడవద్దని ఎలా పాఠం చెప్తాం? చెప్పలేడు, చెప్పకూడదు. చెప్పితే తను తాను మోసగించుకున్నట్లు అవుతుంది. అంతే కదా? మోహపు చూపు చూసే విధానం అతనిలో ఉన్నప్పుడు మరి పాఠం చెప్పాడండి, మోహపు చూడొద్దని చెప్పినప్పుడు తను తానే మోసం చేసుకున్నది కాకుండా మళ్ళీ నరకానికి వెళ్ళిపోయే పరిస్థితిలో జీవించిన వాడు అవుతాడు. చాలా బాగున్నాయండి మాటలు. కోటేశ్వర గారి ప్రసంగం ఒక బాణీలో ఉంటుంది, కానీ ఎవరు దాంట్లో పాయింట్లు మనం తీసుకోవాలి. చాలా మంది కోట్లు వేసుకుంటున్నారు, పెద్ద పెద్ద హంగామా చూపిస్తున్నారు. ఏంటంటే కొంతమందికి పేరు కావాలి. ఒక ఆత్మను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుండాలి, ఏమైనా ఇబ్బందులు ఉంటే సహాయం చేయాలనే తపన కలిగిన వ్యక్తి మన కోటేశ్వరరావు గారు. మనందరికీ తెలుసు. ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, బాప్తిసం పొందిన వారు అండి మనందరం. మిమ్మల్ని శోధించేది ఎవరు అనుకున్నాం మనం? దొరికి అపవాది. అంటే దేవుడు పర్మిషన్ ఇవ్వచ్చు, శోధన అనేది అపవాది ద్వారా మనకు వస్తుంది. బాప్తిసం తీసుకుని మనం అందరం దేవుళ్ళకి వచ్చేస్తాం. మిమ్మల్ని శోధించుటకు పేతురుపత్రిక అమ్మ, మొదటి పేతురుపత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు అన్నాడు. ఇక్కడ అగ్ని వంటి మహాశ్రమలు అనుభవించిన భక్తులు ఉన్నారండి బైబిల్లో. అలాంటి పరిస్థితులు మనకి పెద్దగా కనిపించవు. కొద్దిపాటి శ్రమలు వస్తామనేది జరుగుతున్నాయి. గూర్చి మీకు ఏదేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. నేను బాప్తిసం తీసుకున్నాను కదా, నేను దేవుళ్ళలోకి వచ్చాను కదా, వచ్చిన తర్వాత నాకు ఇంకా ఈ శ్రమలేంటి, ఈ కష్టాలేంటి అన్ని నిరాశకు మీరు గురి కావద్దు. అప్పుడు ఏం చేయాలి? మనం యోబు గారిని జ్ఞాపకం చేసుకోవాలి, యేసోబు గారిని జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళకన్నా ఎక్కువైన కష్టాలే నీకు రాలేదు కదా. అటువంటి పరిస్థితులు మీరు ఆశ్చర్యపోకుండా క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలువారైనంతగా సంతోషించుడి. యేసుక్రీస్తు వారే శ్రమలు పడ్డాడండి. యేసుక్రీస్తు శ్రమలు పడ్డాడు కదా. మరి మనం క్రీస్తుని ధరించుకున్నాం కదా, మనం న్యాయంగా బ్రతికినా శ్రమలు వస్తాయని చెప్తుంది బైబిల్. అటువంటి శ్రమలు వచ్చినప్పుడు యేసుక్రీస్తే నా ప్రభువే శ్రమల్లో పాలువారయ్యా, నేను నా ప్రభువు పడ్డ కష్టాలు నేను పాలువారయ్యానట్టుగా మనం సంతోషించాలి. క్రీస్తు నామము నిమిత్తము మీరు ఒకవేళ నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుతున్నాడు గనుక మీరు ధన్యులండి. దేవుని కొరకైన శ్రమలిస్తే వాక్య ప్రకారంగా నిలబడ్డ
ధన్యులు, వాళ్ళ జీవితాలు ధన్యవాళ్ళు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఎటువంటి శ్రమలు మనం పడకూడదు? దేవుని చిత్తానుసారంగా కొన్ని శ్రమలు వస్తాయి. వాక్య ప్రకారంగా మనం నిలబడి దేవుని మహింపరిచే విధంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మరి ఎటువంటి శ్రమలు మనం కొని తెచ్చుకోకూడదు? అదే వచ్చిన కింద మీలో ఎవడును 15 వచ్చిన ఇప్పుడు దాకా మనం విన్నాం కదా పాఠం. మీలో ఎవడును నరహంతకుడుగా మారిపోయి శ్రమ అనిపించదు. దేవుడికి సంబంధం లేదండి. ఇంత వాక్యం మనం వింటున్నాం కదా. నరహంతకుడుగా కానీ, దొంగ, దేవుళ్ళకి వచ్చాక దొంగ అనే మాట ఏంటి అసలు? దేవుళ్ళకి వచ్చిన తర్వాత దొంగగా కానీ, దుర్మార్గపు మనస్తత్వం ఉండకూడదు. పద్దాగా ఆలేడు జోలికి వెళ్తాం, గొడవలు తెచ్చుకోవటం, కొని తెచ్చుకోవటం ఇవన్నీ కూడా మీకు తగవు. అలాంటి బాధ మీరు పడకూడదని చెప్తుందండి వాక్యం. పరుల జోలికి పోవాడిగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనిపించిన ఎడల ఒకవేళ అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమ పరచవలెను. మనందరం క్రైస్తవం అండి. మంచిగా బ్రతకాలి, మంచిగా జీవించాలి, పరలోకి వెళ్ళాలి. నలుగురికి వాక్యం చెప్తున్నాం కదా. కింద వాక్యం 17వ వాక్యం. మనందరం కూడా దేవుని బిడ్డలం. దేవుని ఇల్లు అంటే ఏది? మనమే. తీర్పు మన దగ్గరే తీర్పు పొందే పరిస్థితులు మన దగ్గరే ఉంటే భక్తిహీనులకు కానీ, దేవుడు తెలియని వాళ్ళకి కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించుకోండి. మనం దేవుడిని నమ్ముకున్నాం కదా, మనందరం దేవుళ్ళు కొనసాగుతున్నాం కదా. మనకే దేవుడు తీర్పు తెరవలసిన పరిస్థితి వస్తే ఇంకా అసలు వాక్యం తెలియని వాళ్ళకి, దేవుడు తెలియని వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా అవమానకరమైన మాట అండి ఇది. చాలా అవమానకరమైన మాట. ఈ మాట ప్రకారంగా ఎవరు కూడా మనకి తీర్పు రాకూడదని చెప్తున్నాడు ఇక్కడ. మరియు నీతిమంతుడు రక్షించబడే దుర్బలం అయితే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, దేవుని చిత్త ప్రకారంగా ఒకవేళ బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలంటండి. చిన్న చిన్న బాధలు వచ్చినప్పుడు నమ్మకమైన దేవుడు మనకున్నాడు, సర్వశక్తివంతుడైన దేవుడు ఉన్నాడు అని మనం వాక్యంలోంచి తొలగిపోకుండా దేవుడి వైపు చూసేవారంగా మనం ఉండాలి. 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన అంటే దేవుడు అండి. మిమ్మల్ని కూర్చి చింతించుతున్నాడు, మనం కూర్చి చింతిస్తున్నాడంట. మళ్ళీ మనకి చింత ఏంటి ప్రత్యేకంగా? మన వాక్య ప్రకారంగా. ఆయనకి ఎందుకు చింత అంటే వాక్యంలోకి వచ్చాడు, నన్ను తెలుసుకున్నాడు. ఎక్కడ తొట్టిల్లిపోతాడో, ఏదో బయటికి ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఎటువంటి పాపంలో పడిపోతున్నాడో అన్న అనుమానంతో మిమ్మల్ని కూర్చుని దేవుడు చింతిస్తూ ఉన్నాడు. లోకమందు మీ సహోదరులు, ఒకవేళ మనకి ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, లోకంలో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికి ఇబ్బందులు వస్తున్నాయి రావట్లేదా? వాళ్ళకి మనకన్నా ఎక్కువ వస్తున్నాయి ఒకసారి. మరి ఇంక నీ కొత్తగా వచ్చేది ఏముంది? వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్యంలో ఆదరించబడి మనం దేవుని వైపు చూసేవారంగా ఉండాలి. ఈ విధమైన శ్రమలే నెరవేరుచుందని ఎరిగి విశ్వాసం ముందు స్థిరులై వాణిని ఎదిరించుడు. ఎవరిని? అపవాదిని. అపవాది అనేవాడు మనల్ని పడగొట్టడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తాడు. అటువంటి ఇబ్బందులు కలిగించినప్పుడు మనం దేవుని వైపు చూసుకుంటూ మనం వాక్యంలో ఎక్కువగా నిలబడే వారంగా ఉండాలని ఈ మాట దేవుడు వ్రాయించాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే జరుగుతున్నవని ఎరిగి విశ్వాసమందు స్త్రీలై వారిని ఎదిరించుడి. తన మహిమాస్వరూపముకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి దేవుడు కొంచెం కాలము, శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? ఒకసారి కొంచెం కాలం శ్రమలు రావచ్చు దేవుని అనుమతి ద్వారా. ఒకవేళ వచ్చింది అనుకోండి, తర్వాత ఏం జరుగుద్ది? కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మలను సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగయుగములకు దేవునికి మహిమ కలుగునుగాక. బాప్తిసం పొందిన వాళ్ళ కొంతమందికి శ్రమలు వచ్చినప్పుడు కూడా తొట్టిల్లు పోకుండా మనం దేవుళ్ళో ఎదగాలి, దేవుళ్ళో బలపడాలి, వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. నన్ను ఆధారం చేసుకున్న బిడ్డలుగా మీరు ఉండాలని, తొట్టిల్లు పోకుండా ఉండాలని ఈ ఆధారణకరమైన మాటలు పేతురు గారి పత్రికలు రాయించాడండి దేవుడు.
కాబట్టి మనందరం ఈ మాటలు గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు చెప్పిన మాటలను కూడా హృదయంలో భద్రపరుచుకొని మనందరం కూడా పరలోకం వెళ్ళాలి, పాపం చేయకూడదు, యథార్థంగా జీవించాలి, నన్ను బట్టి దేవుడు నిందించబడకూడదు, నా ప్రవర్తన కూడా బయట బాగుండాలి. బయట బాగుంటే దేవుడు కూడా సంతోషిస్తాడు. మనం కూడా పరలోకానికి వెళ్ళటానికి చాలా చాలా మంచి అవకాశాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, నాయన ఇప్పటి వరకు నీ లేఖనాల నుంచి అనేకమైన మాటలు మాకు నేర్పించారు తండ్రి. ఇదిగో నాయన, మా ప్రవర్తన నువ్వు నేర్చుకున్న మాటలు చెప్పాలి అంటే నాయన ఎంతో ఆలోచన ఉండాలి, ఎంతో కష్టపడాలి. దాని ప్రకారంగా మా ప్రవర్తన కూడా మరి బాగుండేటట్లుగా, నీ దృష్టికి బాగుండేటట్లుగా చూసుకుని మేము చెప్పిన మాటను బట్టి అనేక మంది నాయన దాన్ని, ఆ మాటలో ఉన్న యథార్థాన్ని గ్రహించి నీ తట్టు తిరిగే అవకాశాలు ఉన్నాయని ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. ముఖ్యంగా మా ప్రవర్తన విషయంలో మేము జాగ్రత్త కలిగి మేమందరము నాయన వాక్యం వింటున్నాము, చెప్తున్నాము, నేర్చుకుంటున్నాం. దీనికి తగిన విధంగా మేము నా తండ్రి నీలో నాయన మరి యథార్థవంతులుగా బ్రతికి మేమందరము కూడా నీవున్న నిత్యరాజ్యం, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన ఈ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.